ఒరే చాలరా ఇక రన్నింగ్ చేశారా వాకింగ్ చేశారా ఎంత రేటుకి వచ్చారు ఏంద్రా రే రన్నింగ్ చేసి చాలా రోజులైందిగా ఊరకలేకపోతున్నాను రా. పొత్తుల తిని ఇంత చిన్న గ్రౌండ్ లో 20 రౌండ్లు కూడా కొట్టలేకపోతే ఎట్రా మీరు సర్లే కానీ పోయి పులస తిద్దాం. పులప్సా నా వల్ల కాదురా. మీ ముగ్గురులో ఎవరైనా ఆకుండా 10 పులప్స్ కొడితే మీ ముగ్గురికి బిర్యానీ పెట్టిస్తారా నేను. బిర్యానీనా? ఒరే బిర్యానీ కోసం కకృతి పడకరా. అరే వాడు బిర్యానీ కోసం ఏదైనా చేస్తారా? ఆనమైనా ఇస్తా. ఫ్రీగా బిర్యానీ తినే టైం వచ్చింది, పదండ్రా. బానే కొడుతున్నాడు రా. ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి. ఒరే వీడు 20 కొట్టేటట్లుండేరా. అంటే మరి మా కొట్టాలి బాగానే కొట్టాడు కానీ నా దగ్గర డబ్బులు అదే కుదరదు, మాకు బిర్యానీ కావాల్సిందే. అరే మామా రేయ్ ఏం చేస్తున్నావురా? అదే నా డాక్టర్ చేస్తారుగా సిపిఆర్ ముందు వారి నుంచి లే. అరే మామా, అరే మామా, అరే అర్జెంట్ అంబులెన్స్ కాల్ చేయరా. సరేరా అరే మామ ఇవ్వరా వాటర్. మా రే మా ఏమైందిరా? ఏం లేదు, నీరసంతో కళ్ళు తిరిగా అంతే. అవునా? మరి వీడు బిర్యానీ నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఓకేనారా? ఎలా ఉందిరా? బానే ఉంది, బిర్యానీ కావాలి. అన్నా ఇక్కడ ఎవరు అంబులెన్స్కి ఫోన్ చేశారుగా? మేమే అన్నా. మరి ఏమైందన్నా? ఏం లేదన్నా, కళ్ళు తిరిగి కింద పడ్డాడు, కంగారులో ఫోన్ చేసిన. మరి ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదన్నా, ఇప్పుడు మంచిగానే ఉంది. థ్యాంక్స్ అన్నా. మామా మన సిపిఆర్ చేయకుండా బాగానే కాపాడాము. వాడు కింద పడగానే డైరెక్ట్ సిపిఆర్ స్టార్ట్ చేస్తావరా? వాడికి ఏమైందో తెలుసుకోవా? జస్ట్ నీరసంతో కళ్ళు తిరిగాయి అంతే. సారీ మామా. చూడు మావా, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా అందరికీ సిపిఆర్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. మంచిదే, సిపిఆర్ ఎలా చేయాలో మాత్రమే కాదు, ఎప్పుడు చేయాలో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి ఆ సమయంలో ఏం చేయాలరా? ఒక వ్యక్తి కింద పడగానే అతను కాపాడని కంగారులో మనం అతను డైరెక్ట్ సిపిఆర్ స్టార్ట్ చేస్తే అది అతని ప్రాణానికే ప్రమాదం రా. మరి సిపిఆర్ ఎప్పుడు చేయాలి మామా? ఫస్ట్ చేయాల్సిన పని అంబులెన్స్ కాల్ చేయటం. వెంటనే పల్స్ చెక్ చేయాలా. పల్స్ చెక్ చేయడం కూడా తెలిసి ఉండాలా. పల్స్ లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక మాత్రమే సిపిఆర్ స్టార్ట్ చేయాలా. ఒకవేళ అతనికి పల్స్ ఉంటే అతను శ్వాస తీసుకోగలుగుతున్నాడో లేదో చెక్ చేయండి. తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడంటే వెంటనే శ్వాస అందించండి. తెలిసి తెలియని వైద్యం చేయకూడదు మావా, మనం డాక్టర్లం కాదు. మన అజ్ఞానం ఒక మరణానికి కారణం కాకూడదురా. సరేరా, పూర్తిగా తెలియకుండా ఇంకోసారి ఏ పని చేయలేరా. మనం సిపిఆర్ ఎలా చేయాలో కూడా చెప్పు మామా. అరే ఏం చేసినా కూడా బిర్యానీ తిన్న తర్వాతనే రా.